అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దస్తగిరి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే అడ్వకేట్ను హత్య చేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు. వాచ్మెన్ కాంతారావు, అతడి భార్య కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు. చంపపేటలో కాంతారావు, దస్తగిరి వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా వాచ్మెన్ దస్తగిరితో కళ్యాణి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంపై దస్తగిరి, కాంతారావు భార్య కళ్యాణిని ప్రశ్నించారు అడ్వకేట్ ఇజ్రాయెల్. అయితే తనను దస్తగిరి వేధిస్తున్నాడంటూ లాయర్కి చెప్పింది కళ్యాణి. దీంతో పోలీసులకు దస్తగిరిపై ఫిర్యాదు చేయించడంతో అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కళ్యాణ్ని కలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపారు. కళ్యాణ్ని కలవకుండా అడ్డుకున్నాడన్న కోపంతో న్యాయవాదిపై కక్ష పెంచుకున్నాడు దస్తగిరి. 10 రోజుల పాటు రెక్కీ నిర్వహించి న్యాయవాదిని హత్య చేశాడు. కొన్ని రోజులు భర్తతో కలిసి సొంతూరుకు వెళ్ళింది కళ్యాణి. 10 రోజుల పాటు అక్కడే ఉంది. అడ్వకేట్ హత్యకు కళ్యాణి కూడా కుట్ర చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు. కళ్యాణిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొత్త యాంగిల్ బయటకు వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా తెలుస్తుంది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే లాయర్ ఇజ్రాయెల్ను చంపేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, మరొక ట్విస్ట్ ఎదురైంది. కళ్యాణి అనే ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కళ్యాణితో పాటు కళ్యాణి భర్త కాంతారావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా అడ్వకేట్ ఇజ్రాయెల్ కళ్యాణి విషయంలోనే తలదూర్చాడు. కళ్యాణి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని అడ్వకేట్ ఇజ్రాయెల్ ప్రశ్నించాడు. వీళ్ళిద్దరిని కళ్యాణిని తీసుకొని పిఎస్ దాకా వెళ్లి కేసు కూడా పెట్టించాడు. కళ్యాణి అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నన్ను వేధిస్తున్నటువంటి దస్తగిరి అనే వ్యక్తి వేధిస్తా ఉన్నాడు. తను మా భర్త కాంతారావుతో పాటు వాచ్మెన్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే దస్తగిరి తనను లైంగికంగా వేధిస్తున్నాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇజ్రాయెల్ కారణంగానే తనపైన కేసు నమోదు చేశారని చెప్పి అడ్వకేట్ ఇజ్రాయెల్ పైనే దస్తగిరి కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో నిన్న దస్తగిరి ఇజ్రాయెల్ లో హత్య చేశాడు. అయితే ఈ హత్య కేసులో కళ్యాణి కూడా ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కళ్యాణితో పాటు కళ్యాణి భర్త కాంతారావును కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కళ్యాణి, కాంతారావు, అదేవిధంగా దస్తగిరి ముగ్గురు కలిసి ఇజ్రాయెల్ హత్యకి ఏమైనా ప్లాన్ చేసి ఉంటారనేది కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా అనుమానిస్తా ఉన్నారు. ఎందుకంటే కళ్యాణి 10 రోజులుగా ఏపీకి కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అంటే ముందుగానే స్కెచ్ వేసిన తర్వాతనే దస్తగిరి హత్య చేయాలి, అదే టైంలోనే భర్తతో పాటు కాంతారావుతో కలిసి తను ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి ఉండాలి. ఇలాంటి ప్లాన్ చేస్తే అంటే వాళ్ళు అందుబాటులో ఉండరు, లోకల్ గా లేరు కాబట్టి తనపైన ఎలాంటి అనుమానం రాదు అని కళ్యాణి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎప్పుడైతే తను ఏపీ నుంచి తిరిగి వచ్చిందో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కళ్యాణి స్కెచ్ వేసిందా, లేకపోతే కళ్యాణి, కాంతారావు ఇద్దరు కలిసి దస్తగిరి ద్వారా ఇజ్రాయెల్ లో హత్య చేసేందుకు ప్లాన్ చేశారా, లేకపోతే కేవలం దస్తగిరి మాత్రమే ఈ హత్యతో ప్రమేయం ఉందా అనే విషయం అయితే పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.